సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచార యత్న ఘటన కలకలం రేపింది. రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె తప్పించుకునే క్రమంలో రైలు నుంచి కిందకు దూకేసింది. రన్నింగ్లో ఉన్న రైలుపై నుంచి దూకడంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎల్లాపూర్ నుంచి టువర్డ్స్ మేడ్చల్ వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి షీఈ్ ఇన్ ఎర్లీ 20s తన ఏజ్. అందుకంటే లీగల్ ఇష్యూస్ వీ కాంట్ రివీల్ ద ఐడెంటిటీ. తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది. తనతో పాటు ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ ఎడిషన్ ఒక అతను కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అది ఇది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని. అతను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ప్రతిలో వదిలిపెట్టాడు, నన్ను ఎదురు చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డయల్ 100కి కూడా తను కాల్ చేసింది. కాల్లో మాట్లాడుతుంటే అంటే అతనితో మాట్లాడుతున్నాడు. కాల్ చేసిన తన రికార్డ్స్ వచ్చారు ఎగ్జాక్ట్లీ. అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ కాన్షియస్నెస్. షీ సేయింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బాధిత యువతి హాస్టల్ నుంచి ఈ నెల 22న సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్ళింది. అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్కు చేరుకుంది. సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకున్న అనంతరం తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరింది. ఈ క్రమంలో మహిళల కోచ్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు ఓ యువకుడు వచ్చి నువ్వు కావాలి అని అంటూ మాట్లాడుతూనే అత్యాచారాన్ని యత్నించాడు. ఆమె అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బయటకి దూకేసింది. కొంపల్లి సమీపం ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద రైలు నుంచి కింద పడిన బాధితురాలిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక గాంధీలో చికిత్స పొందుతున్న యువతిని తెలంగాణ జీఆర్పీ ఎస్పీ చందన దీప్తి పరామర్శించారు. యువతి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. బాధితురాలు ప్రాణాపాయం నుండి బయటపడిందని చెప్పారు. కానీ ఇంకా ఆ భయం నుండి పడలేదన్న ఎస్పీ యువకుడు రైల్లోకి ఎప్పుడు వచ్చాడనే విషయాన్ని బాధితురాలు చెప్పలేకపోతుందని పేర్కొన్నారు. 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామన్న చందనా దీప్తి సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సేకరణలో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కుల్కచల్ల మండలం అల్లాపూర్లో